హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు వారి కిచెన్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. అంతకుముందు రెగ్యులర్గా వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తున్నాను. 1 వీక్ నుంచి చేయటం నాకు కుదరలేదు, ఎందుకంటే ఇంక లాక్డౌన్ తీసేశారు హైదరాబాద్లో. ఇంకా బిజినెస్లు స్టార్ట్ అయినాయి కాబట్టి బిజీయే. నేను ఇంకా వీడియోస్ చేయటం కోసమే ఒక టైం అంటూ కేటాయించుకోవాలి. ఇప్పుడైతే నైట్ 8 అవుతుంది. నాకు ఈ టైంలోనే ఒక 1 అవర్ అయితే గ్యాప్ ఉంటుంది. డే టైంలో అసలు గ్యాప్ ఉండట్లేదు. లోకల్లా 1 వీక్ అయిపోయింది. వీడియోస్ ఆఫ్ చేస్తే కుదరదు. మన వీడియోస్ కోసం చూసేవాళ్ళు ఉంటారు కాబట్టి, సబ్స్క్రైబర్స్ చేసుకున్నారు కదా, వాళ్ళ కోసమైనా వీడియోస్ చేయాలనేసి వీడియోస్ చేస్తున్నాను. ఈరోజైతే ఇంకో మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. ఇందులో సపోర్ట్ చేసినందువల్ల మీకు పోయేది ఏం లేదు కదా. మేము చేసిన వీడియోస్ ఎలా ఉన్నాయో మీరు కామెంట్ రూపంలో కానీ లైక్ రూపంలో కానీ తెలియపరిచారంటే ఇంకా చేయడానికి ఇంట్రెస్ట్ అంటూ ఉంటుంది. మార్నింగ్ 7:30కి వెళ్ళామంటే నైట్ 10:30, 11 అవుతుంది. ఈ వీడియోస్ కోసం నేను ఒక 1 అవర్ టైం స్పెండ్ చేసుకోవాలి. డే బై డే అయినా సరే అలా టైం స్పెండ్ చేసుకోవాలంటే మీరు లైక్ కొట్టడం కానీ లేదంటే కామెంట్ రూపంలో కానీ మీ అభిప్రాయం తెలిపినట్లయితే నాకు కొంచెం మంచి సపోర్ట్గా ఉంటుంది. ఇంకెందుకు ఆలస్యం, మనం నెక్స్ట్ వీడియో ఏంటో చూసేద్దాము. ఈరోజు చేసుకోబోయే రెసిపీ వచ్చేసి చిన్నతనంలో తినేసి ఉంటాం చక్కగా మనము. అవి ఏంటో కాదు, మరమరాల లడ్డూలు. చూసారా, పిల్లలందరికీ హెల్దీ. ఇలాంటివి స్కూల్స్ స్టార్ట్ అవుతున్నాయి. రేపు 1 నుంచి స్కూల్స్ అనేది అంటున్నారు. ఇక్కడ తెలంగాణలో అయితే స్కూల్స్ స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి పిల్లలకి స్నాక్స్ ఏదో ఒకటి పెట్టి పంపించాలి. ఇప్పుడు బయట కొనడానికి కూడా అంత సాహసం చేయట్లేదు, బట్ అవసరమైంది తెచ్చుకోకుండా తప్పట్లేదు. ఇప్పుడైతే మరమర లడ్డూలు ఈజీగా చేసుకోవచ్చు. చక్కగా 2 నుంచి 4 మంత్స్ అయినా స్టోర్ చేసుకోవచ్చు. కానీ అన్నీ చేసుకోం కదా, కొంచెం కొంచెం చేసుకొని అయినా సరే పిల్లలకి వీక్లీ సరిపడేలా అయినా చేసుకోవచ్చు. ఎలా చేసుకోవాలో దీన్ని చక్కగా కొలతలతో చూపిస్తాను మీకు, చూసి నేర్చేసుకోండి. నా చిన్నతనంలో అయితే నేను చాలా తిన్నాను. చాలా రోజులు అయిపోయింది నేను తినక. ఇప్పుడైతే మీ అందరి కోసం ఈ ప్రాసెస్ చేసి చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇది ఎలా చేసుకోవాలో చూసేద్దాం. నేనైతే 1/2 కేజీ మరమరాలు తీసుకున్నాను. అలాగే 1/2 కేజీ మరమరాలకి 1/2 కేజీ బెల్లం. ఎంత క్వాంటిటీ అయితే తీసుకున్నాం అంతే క్వాంటిటీ తీసుకోవాలి. ఫస్ట్ వచ్చేసి బెల్లం ఒక కడాయిలో వేసేసుకుందాము. ముక్కలుగా అయినా కట్ చేసుకోవచ్చు, లేదా సన్నగా తురుముకున్నా ఓకే. చాకుతో చాలా సన్నగా చేసుకున్న పొడవులాగా ఓకే. ఇప్పుడైతే మనకి ఈ బెల్లం మున్నగా వాటర్ వేసేసుకుందాం. ఎక్కువ పట్టరు, మినిమం ఒక 100 ml వాటర్ అయితే ఓకే మనకి. చూసారా, మనకి బెల్లం మునగా ఉంది. నేనైతే పెద్ద పెద్ద పీసెస్లా వేసేసాను. ఇవి చూద్దాము. స్టవ్ ఆన్ చేసుకొని కడాయి అయితే పెట్టేసుకుందాము. కడాయి అయితే పెట్టేసుకున్నాం. మనం సిమ్లో పెట్టేసుకొని ఈ బెల్లాన్ని కరిగించుకుందాం ఫస్ట్. తర్వాత ప్రాసెస్ అయితే మీకు చూపిస్తాను. బెల్లం అయితే కట్ చేసి పెట్టేసుకున్నాండి. స్టవ్ ఆన్ చేసుకొని కడాయిలో పెట్టుకున్నాము. అయితే ఇప్పుడు మరమరాలు వచ్చేసి మనం షాప్లో నుంచి తీసుకొస్తాం కదా, ప్యాకెట్స్ అయినా లూజ్ అయినా దొరుకుతూ ఉంటాయి మనకి షాప్స్లో. ఇవి వచ్చేసి మనకి క్రిస్పీగా ఉంటే ఓకే. క్రిస్పీగా లేకపోతే మాత్రం కొంచెం కడాయి వేడెక్కిన తర్వాత డ్రై రోస్ట్ అనేది చేసుకోవాలి. మనకి ఇవి మెత్తగా ఉంటే బాగుండవు, కొంచెం క్రిస్పీగా ఉంటేనే చాలా బాగుంటాయి. పిల్లలకు కూడా హెల్దీ ఫుడ్ కదా ఇది, ఎందుకంటే బెల్లం వేసుకుంటాం, ఐరన్ కంటెంట్ చాలా ఎక్కువ ఉంటుంది. అలాగే ఈ మరమరాలు కూడా చాలా మంచిది. ఇప్పుడైతే చూసేద్దాం. బెల్లం అయితే కరిగిపోయింది మనకి, రండి. ఓకే ఫ్రెండ్స్, మనకి బెల్లం అయితే కొంచెం కరిగిపోయింది. ఎందుకంటే ఇప్పుడు దీన్ని వడకట్టేసుకుందాము. ఎందుకంటే నలకలు ఏమన్నా ఉంటాయి, కొంచెం బెల్లంలో డస్ట్ కొంచెం ఎక్కువ ఉంటుంది. వడకట్టేసుకుందాము. ఓకే ఫ్రెండ్స్, పోసేస్తున్నాను చూడండి. ఫిల్టర్ చేసుకుందాము, ఎందుకంటే కొంచెం డస్ట్ అనేది ఎక్కువ ఉంటుంది బెల్లంలో. మంచి బెల్లం అయితే ఓకే, వేసేసుకోవచ్చు. నాకైతే కొంచెం డస్ట్ అనిపించింది. చూసారా, వస్తుంది, చూపిస్తాను ఉండండి. బెల్లం అవి 2 అయితే కరగలేదు, అవి తీసేసుకుందాము. చూసారా డస్ట్ ఎంత వచ్చేసిందో మనకి. కంపల్సరీ బెల్లం అయితే వడకట్టుకోవాలండి. మళ్ళీ ఆ కడాయి ఒకసారి అయితే కడుక్కొని బెల్లం సిరప్ వేసేసుకొని పాకం వచ్చే వరకు మనం సిమ్లోనే పెట్టుకొని చేసేసుకోవచ్చు. పాకం మీకు చూపిస్తాను ఏ స్టేజ్లో ఉన్నప్పుడు మనం మరమరాలు అయితే కలుపుకోవాలో. సేమ్ ఇది కలుపుకునే ప్రాసెస్ మనకు బెల్లం లడ్లు చేసుకోవచ్చు, పప్పు చెక్క ఇలాంటివి చేసుకుంటాం కదా, సేమ్ అలాగే ఉంటుంది పాకము. చూద్దాము. మీకు పాకం రెడీ అయిపోయిన తర్వాత చూపిస్తానండి.
ఎలా ఉండేటప్పుడు అయితే తీసుకోవాలో, పాకం ఏ స్టేజ్లో ఉన్నప్పుడు మనం మరమరాలు వేసుకోవాలనేది మీకు చూపిస్తాను నేను. చూద్దామండి పాకం అయిందో లేదో. మనకి చూసారా, మనకి కొంచెం దగ్గర పడుతూ ఉంది కదా. ఇలా ఒక ప్లేట్లోకి కొన్ని హాఫ్ టీ గ్లాస్ వాటర్ వేసేసుకొని ఇప్పుడు ఇందులో పాకం తీసుకొని జస్ట్ ఇలా ఒక హాఫ్ టీ స్పూన్ వేసి చెక్ చేసుకోవాలి. మనకి పాకం అయిందో లేదో ఇట్లా వాటర్లో వేసుకుంటే తెలిసిపోతుంది. చూపిస్తాను మీకు. ఇంకా పాకం అవ్వాలండి. చూసారా, మనకి ఇలా ఉంది. మనకి చేతికి అనేది అంటుకోకుండా ఉండాలి. ప్లస్ చూసారా, ఇలా తీగ సాగుతూ ఉంది. ఇలా కాదు, మనకి ఇంకొంచెం ఒక ఎక్కువ టైం పట్టదు. ఒక 4 మినిట్స్ అయితే సరిపోతుంది. ఇలా తీసుకున్నది వేస్ట్ ఏం కాదు, మనం ఇందులో వేసేసుకోవచ్చు. మళ్ళీ ఒక 3-4 మినిట్స్ ఇలా కలుపుకుంటూ ఉండాలండి. కొంచెం సిమ్లోనే పెట్టుకొని వేసుకొని ఒకసారి చెక్ చేసుకుందామండి. మనకి పాకం దగ్గరకు వచ్చేటప్పుడు కొంచెం చెక్ చేసుకుంటూ ఉండాలి. ఎందుకంటే మనకి లేత పాకం అయితేనేమో నోటికి తినేటప్పుడు తీగ సాగుతున్నట్లు అనిపిస్తుంది. మరీ ముదురు పాకం అయితే చాలా గట్టిగా అనిపిస్తాయి. చూసుకొని పాకం చూసుకుంటే బెటరు. చూసారా, ఇలా ఉంది. మనకి ఇలా కొడుతుంటే సౌండ్ వస్తుంది చూసారా. ఇంకొంచెం సౌండ్ మనకి ఇలా ప్లేట్కి అంటుకోకుండా ఉండాలి. చూసారా, ఇప్పుడు ఇంకా కొంచెం తీగ సాగుతుంది. ఇంకొక 2 నిమిషాలు చూద్దామండి. మనకి ఆల్మోస్ట్ అయిపోయినట్టే. ఒకసారి ఇందులో వేసుకొని కూడా చెక్ చేసి చూపిస్తాను మీకు. అంటే తెలియని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ కోసం. తెలిసిన వాళ్ళు అయితే ఓకే. చూసారా, మనకి చక్కగా ఇదైతే అయిపోయింది. ఇలా వాటర్లో అనుకున్నా మనకి చేతికి ఏమి అంటుకోదు. చూసారా ఎలా వచ్చేసిందో. మనకైతే ఇప్పుడు పాకం అయిపోయింది. మరమరాలు వేసేసుకుందాము. చూద్దామండి, మరమరాలు వేసేసుకుందాం. మనం స్లోగా వేసుకుంటూ కలుపుకుందాము. చూసారా అండి, ఇలా వేసుకుందాము. మనం కరెక్ట్గా పావు కేజీ కరెక్ట్గా సరిపోతాయి. ఈ బౌల్ అయితే పావు కేజీ కాదు, ఇంకొంచెం తక్కువ పడతాయి. కాబట్టి ఇంకొన్ని యాడ్ చేసేసుకుందాము. వేసుకొని కలుపుకుందాము. స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుందాం. ఇంకా చూసారండి, చక్కగా కలిసే వరకు అయితే కలుపుకొని చిన్న చిన్న లడ్డూలు చేసేసుకుందాము. నెయ్యి ఫ్లేవర్ ఇష్టపడే వాళ్ళు ఒక 1 స్పూన్ నెయ్యి అయితే యాడ్ చేసుకోవచ్చు. ఇలా చేయి తడుపుకుంటూ లడ్డూలు చుట్టుకుందాము. చూసారండి, ఇలా మనం పిండి ఉంది తీసుకున్నాం కదా మరమరాలు, కొంచెం మనకి కాలుతూ ఉంటుంది. తడి చేసుకొని చక్కగా ఇలా చుట్టుకున్నామంటే మనకి గట్టిగా ఉండిపోతాయి. చూసారా, కొంచెం ప్రెస్ చేసుకునేది కొంచెం చేసుకున్నామంటే అయిపోతాయి మనకి. చూసారండి, ఇలా ఉన్నదాన్ని మనం చక్కగా ఇలా తడి చేసుకొని ముద్దలు ఏ సైజు కావాలంటే ఆ సైజు. నాకైతే వేడి పట్టనివ్వదు, ఎక్కువ వేడి నా చేతులు. నేను కొంచెం తడి ఎక్కువ చేసుకున్నాను. వేడి పట్టే వాళ్ళు ఉంటే వేసేసుకోవచ్చు. చూసారు, అట్లా ఏ సైజు కావాలంటే ఆ సైజు చేసుకోవచ్చు. కాలేది చేసుకోవాలి. నాకైతే అస్సలు నా వల్ల అవ్వదు వేడి పట్టుకోవటానికి. నేను అందుకు ఇవి త్వరగా అసలు ఇలాంటి లడ్డూలు కానీ అలాంటివి నేను అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడే నేను చేయించుకొచ్చుకుంటాను. నాకు ఇలా అసలు నా వల్ల కాదు వేడి పట్టుకోవటానికి, చాలా కష్టము. చూసారండి, లాస్ట్లో కూడా ఇలా వస్తుంది మనకి. క్లీన్గా నీట్గా తుడిచేసుకొని చేసుకోవచ్చు. లేదు మనకి అడుగున ఉండిపోయింది రాలేదు అనుకుంటే కొంచెం మళ్ళా స్టవ్ ఆన్ చేసి సిమ్లో పెట్టేసామంటే మనకు ఆ పాకం అనేది కరుగుతుంది కొంచెం వేడికి, బెల్లం అనేది. అప్పుడు మళ్ళీ ఇట్లా లడ్డూలా చేసుకోవచ్చు. ఉన్నాయి మిగతాది కూడా ఇలా చేసేసుకుందాము. నాకైతే చూసారా కావట్లేదు, మంట వచ్చేస్తుంది చేతిలో. పిల్లలు అడిగారు మీకు రెసిపీ చేసి చూపించాలనేసి చేస్తున్నాను. చూసారా. ఓకే ఫ్రెండ్స్, మీరైతే లడ్డూల రెసిపీ చూసేసారు కదా. మరమరాలతో లడ్డూలు ఈజీగా చేసుకోవచ్చు. చూసారా, ఎవరికి వీలైన సైజు వాళ్ళు చేసుకోవచ్చు. నాకైతే చిన్న సైజు చేతిలో చేసుకోవడానికి రాదు, కాలుతూ ఉంటుంది. నేనైతే కొంచెం పెద్ద సైజు చేసేసాను.
మీకు కనుక నేను చేసిన ఈ లడ్డు రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనున్న బెల్ గంట కొట్టడం మాత్రం మర్చిపోవద్దు. మన ఛానల్ ఇంకా కొత్తగా చూస్తున్నట్టయితే ఎందుకు ఆలస్యం, సబ్స్క్రైబ్ చేసేసుకోండి.